తస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. బ్రతకడం వేరు, జీవించడం వేరు అంట. ఏమిటో ఈరోజు మంచి మాటగా చూద్దాం. సుధామూర్తి గారు ఒకసారి పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద ఒడిస్సా వెళ్ళారు. పని అయ్యి తిరిగి బయలుదేరే సమయానికి వర్షం మొదలైంది. ఈ వర్షంలో ఎలా వెళ్తారు, మా ఇంట్లోనే ఉండండి అని ఒడిస్సా కూలి అంటే సరే అని ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అతని ఇంటికి వెళ్ళినాక అతను తన భార్యతో, ఆమె మన అతిథి, ఆమె కాఫీ టీ తాగరు, పాలు ఇవ్వమనగా ఆమె మన పాపకు ఒక్క గ్లాసు పాలు మాత్రమే ఉన్నాయి, ఆ పాలు ఆమెకి ఇస్తే పాప రాత్రంతా ఏడుస్తూ ఉంటుంది అన్నది ఆమె. సగం పాలకు సగం నీళ్లు కలిపి చక్కెరతో ఇవ్వు అన్నాడు. ఒరియా భాష తెలిసిన సుధామూర్తి గారు అది విని అర్థం చేసుకున్నారు. ఈరోజు బుధవారం ఉపవాసం, ఏమీ తీసుకోను అన్నారు. దానికి అతను, అందరూ సోమ గురు శుక్ర శనివారాలు ఉపవాసం చేస్తారు, మీరు బుధవారం అంటున్నారేమిటి అంటే, దానికి సుధామూర్తి గారు, నేను గౌతమ బుద్ధుడి కోసం ఉంటాను అన్నారు. ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకున్నారు. కుక్కడి పాలు త్రాగలేని పసిపిల్లలు లక్షల మంది నా దేశంలో ఉండగా నేను పాలు త్రాగకూడదు అని ఆ రోజు నుండి పాలు త్రాగడం మానేశారు. టాటా వారి టెల్కోలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఆమె ప్రవేశించిన 2,21,501 ఎంప్లాయీస్తో ఏటా $2.48 బిలియన్ ఆదాయం కలిగిన ఇన్ఫోసిస్ నడిపే చైర్ పర్సన్ అయిన ఆమె సింప్లిసిటీకి మారుపేరులా ఉంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆమె దగ్గర కేవలం 8 చీరలు మాత్రమే కలిగి ఉన్నారు. చివరిగా ఆమె చేరుకున్నది 1998లోనే. ఒకసారి ప్రపంచ ప్రసిద్ధ లండన్ హీత్రో ఎయిర్పోర్టులో అక్కడి ఇంగ్లీష్ ఆమె సాధారణ దుస్తుల్లో ఉన్న సుధామూర్తి గారిని చూసి, ఇది ధనవంతులు ప్రయాణించే బిజినెస్ క్లాసు, నీలాంటి వారు వెళ్ళే ఎకానమీ క్లాసు ఉంది వెళ్ళు అంటే చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయారు సుధామూర్తి గారు. కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక యుఎన్ఓ సదస్సులో ప్రెసిడెంట్ హోదాలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అవాక్కైపోయింది ఆ ఇంగ్లీష్ అంతా. నిజంగా గొప్పవారికి తాము గొప్పవారు అనే విషయమే గుర్తుండదు, అది వారి గొప్పతనం అని చైనాకి చెందిన లా తజు అనే ఒక ఫిలాసఫర్ అన్నారు. కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి గారు తన ఇంట్లో మాత్రం 20,000 పుస్తకాలను కలిగి ఉన్నారు. తన ఆదాయాన్ని పేదల చదువుకు, అనాథలకు, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఆమె చేసినవి. దీనిని బట్టి మనకు తెలుస్తుంది, మన కోసం మనం బ్రతకడం కాదు, ఇతరుల కోసం జీవితాన్ని ఖర్చు పెట్టి జీవించడం వేరు. 10 మంది కోసం పాటుపడితే వారి పేరు చిరస్థాయిగా నిలిచి జీవించి ఉంటారు. మరి మనం కూడా కొన్నన్నా మంచి పనులు చేయటానికి ప్రయత్నిద్దాం. మరి సర్వం కృష్ణ అర్పణమస్తు.